రండి రండి, డోర్ ఓపెన్ చేయవయ్యా. వెళ్ళండి. డోర్ క్లోజ్ చేయవయ్యా. జాను ఎగ్జామ్ పాస్ అయితే చాలా అనుకున్నావు కానీ నీ ప్లాన్ ఇలా ఫెయిల్ అవుతుందని ఊహించలేదు కదా. అంటే ఇదంతా చేసింది నువ్వేనా? నేనేరా. నువ్వు కాలేజీలో నాకు వార్నింగ్ ఇచ్చావు కదా, అందుకే నేను నీలో ఇరికించాను. ఇంకా నిన్నెవ్వరూ కాపాడలేరు. నువ్వు ఇటు నుంచితే జైలుకి. ఇంకా జాను ఎప్పటికీ ఈ చేయిదేరా. అదంతా ఈజీ కాదు. సిఏ గారు, సిఏ గారు, సిఏ గారు. ఏయ్, ఏంట్రా అరుస్తున్నావు? సిఏ గారు, తన ఫోన్లో మెసేజ్ డిలీట్ అయి ఉండొచ్చు, కానీ నా ఫోన్లో ఉంటుంది కదా. ఒకసారి చెక్ చేయండి. శేఖర్. మేడం. వీడి ఫోన్ తీసుకురావయ్యా. అలాగే మేడం. శేఖర్, ఫోన్ తీసుకురావడానికి ఎంతసేపు అయ్యా? వచ్చేస్తున్నా మేడం. ఇదిగోండి మేడం. దీంట్లో నీ ఫోన్ ఏది? తనకి చూపించు. రే విశ్వ, ఏంట్రా ఇదంతా? జాను కోసం అంత చేసినా కూడా జాను అలా మాట్లాడడం నాకేం నచ్చలేదురా. ఈ అమ్మాయిలంతా ఇంతేరా మామ. అవసరానికి కాలు పట్టుకుంటారు, అది తీరాక వాళ్ళ కాళ్ళతోనే తొక్కేస్తారు. నువ్వేం మాట్లాడవేంట్రా? జరిగిన దాంట్లో జాను తప్పేం లేదురా. అవునరా, నిజమే. జాను తప్పేమీ లేదు. నువ్వు అడగగానే నీతో పాటు మేమిద్దరం వచ్చాం చూడు, మాది తప్పు. వెంకటప్ప, ఫోన్ ఎక్కడుందో అని ఏమైనా ట్రేస్ అయిందా? ఫోన్ రింగ్ అవుతుంది మేడం. కాసేపట్లో లొకేషన్ ఎక్కడుందో కరెక్ట్ గా తెలుస్తుంది. ఓకే. మేడం, ఆ ఫోన్ కాలేజీకి దగ్గరలోనే ఉంది మేడం. దేవుడా దేవుడా దేవుడా, ఫోన్ ఎలాగైనా దొరకాలి. ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడో చూడు. ఫోన్ ఎక్కడుందో ట్రేస్ అయింది అంటే ఫోన్ దొరికేసినట్టే. అంటే ఆ జాను కూడా దొరికినట్టే కదా మామా. ఇదే ఎగ్జాక్ట్ లొకేషన్ మేడం. వెరీ గుడ్. అర్జెంటుగా ఆ ఫోన్ కలెక్ట్ చేసుకోవాలి. అది మన చేతికొస్తే చాలు అసలైన క్రిమినల్ ఎవరో తెలిసిపోతుంది. అప్పుడు చూపిస్తాను ఈ పోలీస్ పవర్. లొకేషన్ నా ఫోన్ కి పంపించు. లొకేషన్ పంపించాను మేడం. గుడ్, పదండి.
తులసి ఈ ఫైల్ ని పాస్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ తులసి. సార్, అదేంటి సార్ మీరు వచ్చారు? పిలిస్తే నేనే వచ్చేదానిగా. కూర్చో. సార్, నా వర్క్ ఏమైనా ప్రాబ్లం అయిందా? ఏమీ లేదమ్మా. ఎండి సార్ మనసు మీరు గెలుచుకున్నారు. అంటే ఐ మీన్ మీ హార్డ్ వర్క్ ఎండి సార్ గుర్తించారు. ఈ ఫామ్లో మీ డీటెయిల్స్ ఫిల్ చేస్తే మీ జాబ్ పర్మనెంట్ చేసేస్తారు. అలాగే సార్, ఇప్పుడే ఫినిష్ చేసిస్తాను. ఫిల్ చేశాను సార్.